మార్నింగ్. దిల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాల్టి ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని టీవీ5 విజయవాడ స్టూడియో నుంచి సమర్పిస్తున్నాం. ఇవాల్టి ఈ షోలో నాతో పాటు ప్రత్యక్షంగా నేరుగా పాల్గొంటున్నారు కుటుంబరావు గారు, అలాగే క్రాంతి గారు, జూమ్లో హైదరాబాద్ నుంచి రామకృష్ణ గారు. సో నిన్న మీ అందరికీ తెలిసిందే, విజయవాడలో నిర్వహించినటువంటి ఇంద్రకీలాద్రి ఇన్వెస్టర్ మీట్ అత్యద్భుతమైన, ఎప్పట్లాగానే ఘన విజయం సాధించింది. విజయవాడ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ పార్టిసిపేషన్లో. రెండు విధాలుగాను ఎప్పుడు మనం ఆ నాణ్యత చూస్తూ ఉంటాం. ఈసారి ఇంకా రెట్టింతల నాణ్యతతో కూడినటువంటి వర్క్షాప్ను మనం గమనించాం. ఆశాంతం ఇన్వెస్టర్ల ఉత్సుకత, ఉత్కంఠ మన అనలిస్ట్ని కలిసేందుకు, వాళ్ళు చెప్పినటువంటి లెసన్స్ని నేర్చుకునేందుకు వాళ్ళ విజ్ఞాన తృష్ణ అనేది ఎప్పట్లాగానే కొనసాగింది. సో అటు డైరెక్ట్ స్టాక్స్తో పాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు పోటాపోటీగా పోర్ట్ఫోలియోస్ని మన దగ్గర తీసుకురావటం, వాళ్ళకున్న సందేహాలను తీర్చుకునే ప్రయత్నం చేశారు. అసంఖ్యాక జనసందోహాన్ని అక్కడ మన స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. హాల్ కిక్కిరిసిపోయింది. అండ్ తాజ్ వివాంతాలో జరిగిన ఈ ఇన్వెస్టర్ మీట్ చిన్న చిన్న పవర్ కట్స్ లాంటి చిన్న చిన్న ఇష్యూస్ మినహాయిస్తే అత్యద్భుతంగా సాగింది. ముందుగా తాజ్ వివాంత వారికి ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ముందు రోజు శనివారం రోజున 1-on-1 వర్క్షాప్స్ నిర్వహించాం మనం. టీ ఎంపరర్ అనే ఒక సిద్ధార్థ కాలేజ్ సమీపంలో పెనమనేని పాలిక్లినిక్ రోడ్లో వారు ఆ 1-on-1కి వారు ఇచ్చినటువంటి ఆతిథ్యం కూడా మరపురానిది. దాని ప్రమోటర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అండ్ మా వాలంటీర్స్ రవితేజ, విజయ్ కుమార్, అలాగే సూర్యనారాయణ, వెంకటేశ్వర గారు, మురళి, విజయకృష్ణ అండ్ గౌతమ్, చైతన్య, వీళ్ళందరూ సహకారంతో ఈ వర్క్షాప్ని మనం చక్కగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. యావరేజ్ పోర్ట్ఫోలియో సైజెస్ బాగా పెరిగాయండి. ఇంత ముందుతో కంపేర్ చేసి చూస్తే యావరేజ్ పోర్ట్ఫోలియో సైజెస్ ఎంత పెరిగాయంటే రెట్టింతలు, 3 రెట్లు, 4 రెట్లు, 10 టైమ్స్ పెరిగాయి. ఒకప్పుడు యావరేజ్ పోర్ట్ఫోలియో సైజ్ మన వర్క్షాప్స్కి హాజరయ్యే వాళ్ళది 10 లక్షలు ఉండేది. ఇవాళ ఇట్ ఈజ్ మోర్ దాన్ 50-60 lakhs యావరేజ్ పోర్ట్ఫోలియో సైజ్. సరే, అన్ని రకాల వాళ్ళు వస్తారు. 2 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో వాళ్ళు వచ్చారు, 10-15 కోట్ల పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు వచ్చారు. సో ఇది గమనించినటువంటి ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. అలాగే రియల్ ఎస్టేట్ లాంటి పెట్టుబడుల నుంచి గోల్డ్ ఎనీవే ₹1,00,000 అయిపోయింది. సో ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దామనే ఆసక్తి, ఉత్సుకత కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో మహిళా ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ కూడా చాలా పెరిగింది. ఇవన్నీ విజయవాడ వర్క్షాప్లో సంబంధించినటువంటి హైలైట్స్. సరే, దృశ్యాలు ఎలాగో చూస్తున్నారు. అండ్ అందరికంటే ముఖ్యంగా మన ఇన్వెస్టర్ కమ్యూనిటీ తరఫున నేను థ్యాంక్స్ చెప్పేది మాత్రం మన అనలిస్ట్కే. 2 రోజులు నడుము విరిగిపోయింది పాపం. కూర్చొని అందరి పోర్ట్ఫోలియోస్ని 1-to-1 మనం మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేశాం. 1-to-1 కూర్చొని ప్రతి ఒక్కరికి 5 నుంచి 10 నిమిషాలు సమయం ఇచ్చి వాళ్ళ గోడంతా చాలా ఆసక్తిగా విని, చాలా సహనం కావాలండి దీనికి. ఇది ఎవరు చేయలేరు, బహుశా మన టీం తప్ప ఇంకెవరు చేయలేరు, అంతే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో వాళ్ళందరికీ పేరు పేరున కుటుంబరావు గారికి, క్రాంతి గారికి, రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ విజయవాడ నుంచి మొదలు పెడదాం. సో క్యూస్ అయితే ఈ సమయంలో మనకు ఫ్లాట్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాటిష్ ఓపెనింగ్ని, కొద్దిగా స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ సూచిస్తుంది. కానీ ఇవాళ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ బహుశా ఆల్ టైమ్ హై టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మనం ఫ్రైడేను చూసాం ఈ ఉత్సాహాన్ని. మోర్ దాన్ 2% బ్యాంక్ నిఫ్టీ పెరగడం చూసాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్ మనకు మార్కెట్ అవర్స్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేశాయి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా అత్యద్భుతమైన నెంబర్స్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ దగ్గర నుంచి, అసెట్ క్వాలిటీ దగ్గర నుంచి, కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంప్రూవ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని రకాలుగాను బ్యాంక్స్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. గ్రేట్ సెట్ అని చెప్పాలి. ఐసిఐసిఐ బ్యాంక్ రికార్డ్ క్వార్టర్, సాలిడ్ అసెట్ క్వాలిటీ. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా బాగా వచ్చింది. ఏయుఎంస్లో 16% గ్రోత్ ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 18% గ్రోత్ ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో
5.2% క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్యాట్ గ్రోత్ కనిపించింది. అన్నీ కూడా ఎస్టిమేట్స్ కంటే అబోవ్ రావటం అనేది మనం గమనించాం. కాబట్టి ఇవాళ ఈవెన్ బ్యాంక్స్ అంటే మనం ఎస్ బ్యాంక్ను కూడా చెప్పుకోవాలి. ఎస్ బ్యాంక్ నెంబర్స్ కూడా టాప్ లైన్ గ్రోత్ కొద్దిగా తగ్గినప్పటికీ కూడా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అలాగే పీపీఓపీ అంటాం, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఈ రెండు కూడా చక్కగా పెరిగాయి. అంటే ఓవరాల్గా బ్యాంకింగ్ ఇండస్ట్రీ చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. అందుకనే మార్కెట్ దీన్ని ముందుగానే గుర్తిస్తుంది ఎప్పుడు కూడా మార్కెట్ మనందరికంటే. సో అందువల్లనే మనకు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది. నిఫ్టీ ఇంకా 8 or 9% దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. సో ఇది మనకు ఈ సమయంలో స్థూలంగా కనిపిస్తున్నటువంటి పిక్చర్. ఇన్ఫ్యాక్ట్ విజయవాడలో ఉన్నాను కాబట్టి నేను ఇంకా ఎక్కువగా కుటుంబరావు గారు విల్ ఎక్స్ప్లెయిన్ మోర్. నేను ఇంకా కొద్దిగా అప్డేటెడ్గా లేని వాళ్ళ, అందువలన మిగతా అప్డేట్స్ని మనం కుటుంబరావు గారి ద్వారా విందాం. సో కుటుంబరావు గారు, ఒక మంచి వర్క్షాప్ని చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ క్రాంతి గారు అండ్ రామకృష్ణ గారు. సో ఒక చక్కటి వర్క్షాప్ని చూసాం. ఇన్వెస్టర్లు ఎప్పట్లాగానే ఉత్సాహంగా ఉత్కంఠతో మనందరినీ మీట్ కావటం, ఇదంతా కూడా మనం నిన్న గమనించాం. సో ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? మీరు ఎలా చూస్తున్నారు నిన్నటి వర్క్షాప్ సాగినటువంటి వైనాన్ని? అంటే కీ టేక్అవేస్ 2-3 అయితే క్లియర్గా ఉన్నాయండి. ఎందుకంటే మోర్ అండ్ మోర్ మెచ్యూరిటీ ఇన్వెస్టర్స్లో వచ్చింది అని తెలుస్తుంది. మేబీ ఎందుకంటే 2020 కోవిడ్ తర్వాత అనమాట చాలామంది న్యూ జనరేషన్ ఇన్వెస్టర్స్ వచ్చారు. చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అనమాట ఏదో ఒక అవగేషన్ ఉండాలన్నట్టు మార్కెట్లో కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేయటం. ఎందుకంటే నిన్న మనం ఏజ్ అడిగినప్పుడు కూడా 50+ ఎంతమంది ఉన్నారంటే దాదాపు సగం హాల్ 50+ కూడా ఉన్నారు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కానీ మార్కెట్లో ఇప్పుడు ఏదైతే ఒక ఎసెట్ క్లాస్గా స్టాక్స్ని ట్రీట్ చేస్తున్నారు ఇండియాలో అన్నది మాత్రం హైలీ హార్టనింగ్ అని అంటాను. ఎందుకంటే ఎకానమీకి కూడా మంచిది. మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇట్లా మార్కెట్కి వస్తూ ఉంటాయి. ఎందుకంటే యూఎస్లో చూసాం దాదాపు 50-60% మంది ఇన్వెస్టర్ ఉంటారు, యూఎస్ సిటిజన్స్. వేరే ఇండియాకి వచ్చేపాటికి ఇప్పటికీ మన దగ్గర నాట్ ఈవెన్ ఒక 3% కూడా అన్నమాట ఇన్వెస్టెడ్ కాదు మార్కెట్లో. కాబట్టి నిన్న చూసిన దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే చాలామంది లెసన్స్ కూడా క్విక్గా నేర్చుకున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఒడిదుడుకులు చూశారో ఈ 3 సంవత్సరాల్లో ఇనీషియల్లీ అందరూ యూఫోరిక్గా కొన్నారు. 300-400% రిటర్న్స్ ఈజీగా రావటం చూశారు. కానీ దాని నుంచి మళ్ళీ అర్థం చేసుకుని కరెక్షన్స్ ఎట్లా వస్తాయి అనేది 1-2 కరెక్షన్స్ చూసి కాస్త అలర్ట్ అవ్వటం కూడా చూసాం. కాబట్టి ఓవరాల్గా మార్కెట్లో చాలా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ 30%-40% పడినా ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోస్లో కొన్ని డజన్స్ కొద్దీ మనం చెక్ చేసినా ఎక్కడో ఒక 4-5 పోర్ట్ఫోలియోలోనే 35-40% నష్టం. కానీ మిగతా అన్నీ కూడా ఓన్లీ 10-12% or 14% వరకే నష్టాలు ఉండటం చూసాం. చాలా వరకు రికవర్ కూడా అయ్యాయి. ఈ లాస్ట్ వీక్ ర్యాలీ తోటి రికవర్ కూడా అయ్యింది చాలా వరకు. కాబట్టి ఆ మెచ్యూరిటీ అనేది ఈస్ మోస్ట్ హార్టనింగ్ ఫ్యాక్టర్ అని నేను అంటాను. అండ్ ఎవ్రీబడి చాలా కీన్గా ఉన్నారు అడ్వైస్ తీసుకోవడానికి. ప్లస్ అనమాట పోర్ట్ఫోలియోస్ డైవర్సిఫై చేసుకొని మ్యూచువల్ ఫండ్స్కి ఇంపార్టెన్స్ ఇది వరకు ఉండేది కాదు. మనం ఒక 3 years బ్యాక్ చేసుంటే కనుక దాదాపు 100 మందిలో 1-2-3 తప్పితే మ్యూచువల్ ఫండ్ గురించి అడిగేవారు కాదు, వారు పోర్ట్ఫోలియోలో ఉండేవి కాదు. అలాంటిది వాళ్ళ దాదాపు 50-50 అయిపోయింది. అందుకని అనమాట అంటే మోర్ షోస్ యూఎస్ మార్కెట్లో కనుక 2000 కల్లా అరౌండ్ 1985-1990 నుంచి మొదలయ్యి 2010 కల్లా టోటల్ డామినేషన్ ఆఫ్ ఫండ్స్ అయిపోయింది. అక్కడ టోటల్లీ ఫండ్సే కంట్రోల్ చేస్తాయి ఇవాళ యూఎస్ మార్కెట్ని. ఇప్పుడు మన దగ్గర ఉన్న సిప్ కలెక్షన్స్ కానీ ఎవ్రీ మంత్ వస్తున్న 23-25,000 crore కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మేబీ బై 2035 or 2040 అనమాట నేను అనుకోవటం ఇండియా కూడా విల్ బి డామినేటెడ్ బై ఫండ్స్ ఓన్లీ, రీటైల్ ఇన్వెస్టర్స్ కాదు అప్పటిక. కాబట్టి డెఫినెట్లీ ఈ పరిణామాలన్నిటికీ కూడా ఇలాంటి కాన్ఫరెన్సెస్ చేసినప్పుడు మనకి ఆ ఇండికేషన్ క్లియర్లీ తెలుస్తుంది అది. కాబట్టి ఓవరాల్గా డెఫినెట్లీ ఇట్ వాస్ అన్ వెరీ గుడ్ కాన్ఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ పర్సనల్గా నాకు ఇన్ఫర్మేటివ్గా ఉండింది. ఎందుకంటే కొంతమంది పోర్ట్ఫోలియోస్ అనలైజ్ చేసినప్పుడు ఏ విధంగా ఏ ఐడియాతో చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా అర్థం చేసుకోవటంలో వీ హ్యావ్ ఆల్సో లెర్న్ సంథింగ్. నాట్ దట్ ఓన్లీ ఇన్వెస్టర్స్కి మనం అడ్వైజ్ ఇవ్వటం అనే కాకుండా అనమాట. రిటైల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా ఉంది, ఆ మూడ్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేసుకుంటున్నారు, ఇది కూడా మనకు కూడా ఒక ఎడ్యుకేటివ్గా ఉంది. ఎందుకంటే దాన్ని బట్టి మనం
మైండ్ సెట్ రీడ్ చేయొచ్చు వాళ్ళది. కాబట్టి ఫ్యూచర్లో కూడా మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, అందులో రీటైల్ ఇన్వెస్టర్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది ఏదనేది. ఎందుకంటే ఒక 4-5 ఇన్వెస్టర్స్ని అయితే నేను చూశాను, ఈవెన్ కమింగ్ ఫ్రమ్ యుఎస్ నుంచి, బహ్రెయిన్ నుంచి, అక్కడి నుంచి కూడా రావటం అనమాట. పర్టికులర్గా టైమింగ్ చూసుకుని మన దగ్గరకు వచ్చేసి అటెండ్ అవటం అనమాట. నిజంగా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడో బహ్రెయిన్ నుంచి, దుబాయ్ నుంచి వాళ్ళ హాలిడే చేస్తున్నారు వర్క్షాప్ కోసం ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ కూడా చూస్తే నచ్చింది నాకు. ఒక కుర్రాడు జస్ట్ అరౌండ్ 30 years కూడా ఏజ్ లేదు. హీ హాజ్ డైవర్సిఫైడ్ హీస్ పోర్ట్ఫోలియో ఇన్ సచ్ ఏ మేనరు. అటు యుఎస్ మార్కెట్స్లోనూ ఒక 25%, యూరోపియన్ మార్కెట్స్లో 25%. రేర్లీ నేను చూస్తాను యూరోపియన్ మార్కెట్ పోర్ట్ఫోలియో వచ్చిన వాళ్ళని. ప్లస్ ఇండియన్ మార్కెట్స్లో దాదాపు 50% అనమాట పెట్టుకుని. హీస్ ఇన్ ఎంప్లాయీ ఆఫ్ ఇది కూడా అనమాట, ఒక మల్టీనేషనలే. బట్ చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఆ మెచ్యూరిటీ ఇదంతా కూడా అనమాట ఇంప్రెసివ్గా ఉంది అని చెప్పేసి అని అనొచ్చు. సో క్రాంతి గారు, ఏంటి మీరు ఎటువంటి అనుభవాలు ఈ 2 రోజుల వర్క్షాప్లో, ముఖ్యంగా 1-on-1s మీకు కూడా ఐ షుడ్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఓపికగా కూర్చొని 1-on-1s చేయటం అంత సులభమైన పని కాదు. ఏమిటి మీరు గమనించినటువంటి అంశాలు? వసంత్ గారు, మన ఈ విజయవాడ ఇంద్రకీలాద్రి ఇన్వెస్టర్స్ మీట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీఆర్ ఎట్ ఏ టైమ్ 150 years ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫ్రైడే రోజు నిన్న మర్చిపోయాను, చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కూడా, వారికి కూడా మన అందరం బర్త్డే విషెస్ 500 మందితో కలిసి చెప్పడం జరిగింది. సో అటువంటి ఆస్పిషియస్ ఈవెంట్ రోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది. వసంత్ గారు, వీఆర్ ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఫ్రైడే రోజు ఫినాన్స్ మినిస్టర్ గారు ఆల్ అనలిస్టులు మరియు ఆల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అందరూ రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి ఎస్పెషల్లీ రీజనల్ లాంగ్వేజెస్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని చేయండి, ఎస్పెషల్లీ మహిళల్ని మరియు స్టూడెంట్స్ని కూడా ఫోకస్ చేయండి, రీజనల్ లాంగ్వేజెస్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. మనం ఈ పని 2 దశాబ్దాలుగా చేస్తున్నాం. సో మనం దాన్ని ప్రారంభించడం కూడా ఒక ఇంపార్టెంట్ అంశం కింద చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్లో ఈసారి మనం పర్టికులర్గా చూసినట్లయితే పోర్ట్ఫోలియోస్ని అనలైజ్ చేసినప్పుడు నార్మల్గా అదివరకు ఒక 2-3 years బ్యాక్ కానీ ఒక లాస్ట్ 1 year బ్యాక్ కానీ పోర్ట్ఫోలియోస్ని అనలైజ్ చేస్తుంటే ఎక్కువ జంక్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కనపడటం జరిగేది. ఇప్పుడు కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ జీరోకి ఈ పెన్నీ స్టాక్స్ని, జంక్ స్టాక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయటం ఇన్వెస్టర్స్లో మనం చేస్తున్నటువంటి కృషి అనేది వారి యొక్క పోర్ట్ఫోలియోస్లో డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవటం చూడటం జరిగింది. ఎక్కువ బ్యాలెన్స్డ్గా, బ్లెండ్గా లార్జ్ క్యాప్కి, మిడ్ క్యాప్కి, నెక్స్ట్ క్వాలిటీకి పెద్దపీట వేయటం అనేది అది కొంతవరకు మన కృషి ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఆ పరివర్తన వచ్చింది. జంక్ స్టాక్స్ని మనం తీసుకోవద్దు, క్వాలిటీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆ ధోరణి రావడం కూడా చాలా చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్పారు. డెఫినెట్లీ వస్తుంది గారు, మీరు చెప్పింది ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్ అనమాట పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్స్లో. సో దాన్ని ప్రత్యేకంగా ఈసారి చూడటం జరిగింది. మరియు మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్లో ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే ఎంత రోలర్ కోస్టర్ రైడ్, ఎంత ఒడిదుడుకులు, ఎంత వొలటాలిటీని ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం. ఈ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ చాలా ఫామ్గా ఒక ఇండియాస్ గ్రోత్ స్టోరీని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయటం మరియు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ని, ఇంత గ్లోబల్ వొలటాలిటీ ఉన్నప్పటికీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉండటం అనేది ఒక ఇంపార్టెంట్ అంశం కింద ప్రస్తుతం చూడాలి వసంత్ గారు. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ ఇక్కడి నుంచి స్ట్రెంథెన్ అవడానికి అవకాశాలు క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ఎవరైతే ఎఫ్ఐఐస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎగ్జిట్ అయిన ఎఫ్ఐఐస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ కంప్లీట్గా నేరేటివ్ చేంజ్ అవుతుంది. నౌ దిస్ ద టైమ్ ఫర్ ఇండియన్ మార్కెట్ అని చాలా ఎఫ్ఐఐస్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాట్లాడటం కూడా ఈ టైంలో ఒక ప్రధాన అంశం కింద చూడాలి. సో అందువలన ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్, కొత్తగా వస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ ఓవరాల్గా చూసినట్లయితే మీరు చేస్తున్న కృషి నెక్స్ట్ ప్రస్తుతం ఇన్వెస్టర్స్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి న్యూ ఏజ్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎవరైతే రిస్క్ తీసుకోరు, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ అసెట్స్లో చూస్తారు అనే ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు 60 years దాటిన వాళ్ళు కూడా కొంచెం రిస్క్ తీసుకుందాం, లేకపోతే కనుక నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఒక మంచి పోర్ట్ఫోలియోని ఇంటి దగ్గర కూర్చొని డిజైన్ చేసి పాస్ ఆన్ చేద్దాం అనే ఉద్దేశంతో కూడా ఇన్వెస్టర్స్ రావడం అనేది ఒక ప్రముఖ అంశం కింద ఈ ఇన్వెస్టర్స్ మీట్లో చూస్తున్నాం వసంత్ గారు. ఓకే,
బ్రేక్ కోసం వెళ్ళాలి మార్కెట్ గురించి కంటే మనం ఇవాళ వర్క్షాప్లో మన అనుభవాల్ని ఇతర మన ప్రేక్షక సోదరులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. మనకు విజయవాడలో అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ టీ ఎంపరర్ తుమ్మల శ్రీనివాస్ గారు మనకు 1-on-1స్కి శనివారం రోజున ఆ గెస్ట్ హౌస్ని చాలా నామినల్ ప్రైస్కి మనకు ఇచ్చారు పాపం. అండ్ ఎంత ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ చేశారంటే మధ్యలో వాటర్ బాటిల్స్ సరఫరా కావచ్చు, అలాగే టీ కాఫీలు కావచ్చు, మధ్యలో కొబ్బరి నీళ్ళు కూడా తెప్పించి పంపించారు మనకి. అందుకు వారికి తుమ్మల శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సరే, రాజయ్య గారు మా తాజ్ వివాంతా ప్రమోటర్, ఆయనైతే ఆశాంతం అక్కడే ఉండి వాళ్ళ స్టాఫ్ని సిబ్బందికి సూచనలు ఇచ్చి వర్క్షాప్ విజయవంతం కావడానికి తాజ్ వివాంతా రాజయ్య గారు మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ గోల్డెన్ పెవిలియన్ బషీర్ గారిని కలవలేకపోయాం. ఆయన రాత్రి వచ్చి పాపం రిసెప్షన్లో హాఫ్ అన్ అవర్ కూర్చొని మమ్మల్ని అందరినీ డిన్నర్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసి, ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నాం, కుటుంబరావు గారు, క్రాంతి గారు, నేను. దాంతో పాపం వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం, వారికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాం బషీర్ గారు. అండ్ విందు భోజనం మేము నాన్-వన్స్ నిర్వహించిన శనివారం రోజున మధ్యలో ఒక 45 minutes లంచ్ బ్రేక్. విందు భోజనం అనే ఒక రెస్టారెంట్కి మా విజయకృష్ణ తీసుకెళ్ళాడు. బాగుంటుంది అక్కడ ఫుడ్ అని. నిజంగా అండి, అమృతం తిని బయటకు వచ్చాం. బహుశా నిన్నంతా ఆ అమృతం పనిచేసింది మా మీద. ఒక చక్కటి భోజనాన్ని, బహుశా విజయవాడలో ది బెస్ట్ రెస్టారెంట్ అండి ఇప్పుడు ఈ విందు భోజనం అనేది. ఎంత కిటకిటలాడుతుందంటే మామూలు కిటకిట కాదు. ఒక 100 మంది కూర్చుని ఉంటే 100 మంది వెయిట్ చేస్తున్నారు, అంత రష్గా ఉంది. వారు కూడా మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకోవడం, మా టీంని మాకు చాలా కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా సప్లై చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇవన్నీ మన ఇన్వెస్ట్మెంట్ కల్చర్ ఎంతగా పెరుగుతోంది. వీరందరూ మన ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, అందుకనే మా టీంని, లేకపోతే హూ ఆర్ వీ మామూలుగా వెళ్ళి కూర్చుంటే. సో అటువంటి ఆతిథ్యం ఇచ్చిన ఈ మహానుభావులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా స్పైసీ వెన్యూ సంపత్ గారు మాత్రం ఆవకాయ పంపలేదు. సో అది ఆ వెళ్తే ఆ లోటు కొంతమంది అడిగారు, ఏమండి మీరు ఏదో ఆవకాయ రుచి చూపిస్తూ ఉన్నారు, తీసుకురాలేదేంటని. సంపత్ గారు మర్చిపోయారో మరి ఏంటో తెలీదు. ఎనీవే, దట్ ఈజ్ అనదర్ హైలైట్ ఆఫ్ అవర్ మీటింగ్. మనతో రామకృష్ణ గారు కూడా జూమ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. గత రాత్రి మీరు సురక్షితంగా హైదరాబాద్ చేరారు. అండ్ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ వర్క్షాప్ అండి. సో ఏంటి రామకృష్ణ గారు, ఇవాళ ఈ వీక్ మనకు 5 రోజులు పనిచేస్తుంది మార్కెట్. ఈ 5 రోజుల మార్కెట్ లో గురువారం రోజు ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఒక ఇంపార్టెంట్ వీక్ మన ముందు ఉంది. ఏ విధంగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి, నిన్న మీరు గమనించినటువంటి ట్రేడర్లలో ఎటువంటి ఉత్సాహం కనిపించింది? గుడ్ మార్నింగ్ అండి. ట్రేడర్స్ రిలేటివ్గా తక్కువగా ఉన్నారు, అంటే ఓవరాల్గా ఎక్కువ మంది ఇన్వెస్టర్సే కనిపించారు. సో వాళ్ళందరూ పోర్ట్ఫోలియోస్ బాగున్నాయి. ఇందాక మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కానీ, మీరు కానీ, కుటుంబరావు గారు కానీ, క్రాంతి గారు చెప్పిన పాయింట్స్ అన్ని కానీ, అంటే ఏది అతిశయోక్తి లేదండి, అంత ఎగ్జాక్ట్గా అనలైజేషన్ కనిపించింది. ఎక్కడ కూడా ఇన్వెస్టర్స్ చాలా మెచ్యూర్డ్గా ఉన్నారండి. అంటే మనకి తెలుగు ఇన్వెస్టర్స్ అన్ని ప్రాంతాల నుంచి రావడం, అన్ని ప్రాంతాలు కవర్ అయినాయి. అంటే చెన్నై నుంచి కొంతమంది, అట్లాగే బెంగళూరు, కొంతమంది వాళ్ళ ఫారెన్ ట్రిప్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకొని జపాన్ మళ్ళీ జాబ్కి వెళ్ళే వాళ్ళు, దుబాయ్ నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్ అందరినీ మనం చూసాము. సో మొత్తం మీద తెలుగు ప్రజలు, అంటే తెలుగు ఇన్వెస్టర్స్ అందరూ కూడా మంచి కామన్ సెన్స్ అప్రోచ్ తో అట్లాగే చక్కగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది మంచి ఆనందకరమైన విషయం. సో మొత్తం మీద ఈవెంట్ బాగా జరిగింది. అట్లాగే ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడు లేనిది వాళ్ళ పోర్ట్ఫోలియోస్ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉపకరిస్తాయని అనుకుంటున్నాను. సో ట్రేడర్స్ పర్సంటేజ్ తక్కువ ఉందండి. నాకు వెరీ ఫ్యూ ట్రేడర్స్ కనిపించారు. వాళ్ళు కూడా ఇంకా బెటర్ స్టేజ్కి వెళ్తారని అనుకుంటున్నాను. అంటే అంత టైం లేదు, అంటే ట్రేడర్స్ వాళ్ళ పొజిషన్స్ రివ్యూ చేయడానికి అంత టైం లేదు. అదొకటే మనకి టైం కన్స్ట్రెంట్ కనిపించింది, మిగతా అంతా బాగుంది. కరెక్ట్. ఓకే, ఇంకా మార్కెట్ ఏంటి వీక్ మన ట్రేడింగ్ పొజిషన్ మండే మార్నింగ్ ఫ్రెష్ ట్రేడింగ్ వీక్. సో మార్కెట్ పొజిషన్ చూస్తే చాలా బాగుందండి. లాస్ట్ 2 weeks లో రోబస్ట్ పర్ఫార్మెన్స్ మనం నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చూసాము.
ఆల్మోస్ట్ 10-12 వీక్స్ అండర్ పర్ఫార్మెన్స్ ని మార్కెట్ కవర్ చేసింది. అంటే మొత్తం అన్ని క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేసేసుకుంది. ఒక 2 వీక్స్ లోనే మార్కెట్స్ మంచి స్టేజెస్ లోకి వెళ్ళిపోయింది. మనకి నిఫ్టీలో కూడా చూస్తే ప్రీవియస్ స్వింగ్ హై 23,860 దాటి మొన్న ట్రేడ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మనము ఒక నెక్ లైన్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్, అంటే యూజువల్ గా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ జరగాల్సింది, కానీ మార్కెట్స్ ట్రంప్ ఇష్యూస్ వల్ల ఇంకా ఎక్కువ ఫాల్ అయ్యి రివర్స్ అయింది. ఓవరాల్ గా ఒక నెక్ లైన్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ దగ్గర మార్కెట్స్ కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ నుంచి కనుక మార్కెట్స్ ఒక 100-200 పాయింట్స్ కనుక పైన క్లోజ్ అయితే మంచి ర్యాలీస్ ఇంకా ఫర్దర్ గా కూడా ఉండే అవకాశాలు చాలా క్లియర్ గా నిఫ్టీలో ఉన్నాయి. ప్రస్తుతానికే మనం ఎక్స్క్లూడింగ్ ఎస్ఎంఎస్ వదిలేస్తే ఈఎంఎస్ లో అన్ని ఈఎంఎస్ క్రాస్ చేయడం జరిగింది నిఫ్టీలో. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా, అంటే ఇంకా 52 వీక్ హై కూడా క్రాస్ చేసే దిశలో ఇప్పుడు మనకి కనిపిస్తుంది. మోస్ట్లీ ఈ రోజు అది జరగచ్చు. సో వన్స్ అది క్రాస్ అయిన తర్వాత ఇంకొక 5% ర్యాలీస్ ని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెయిన్ గా మనకి ఇప్పుడు నిఫ్టీ ఇంత ఫాస్ట్ గా పెరగడానికి కారణం కూడా బ్యాంక్ నిఫ్టీ దోహదపడిందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా అందరూ బ్యాంక్స్ మీద, అంటే పర్టికులర్ గా కొన్ని సెక్టార్స్ ట్రంప్ ఇంపాక్ట్ లేని సెక్టార్స్ మీద ప్రజలు దృష్టి పెట్టడం, అట్లాగే బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలు బాగుంటాయి రాబోయే రోజులు అనుకోవడం, ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీని ఫాస్ట్ గా, ముందుగా మనం ఫైనాన్షియల్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంటే ఆల్ టైమ్ హై ముందే చూసింది. ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ఆ డైరెక్షన్ లో వెళ్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై దాటిన టైంలో నిఫ్టీ కూడా ఇంకా చిన్నగా ర్యాలీస్, అంటే నిఫ్టీ కొంత టైం పడుతుందండి, ఎందుకంటే ఆల్ టైమ్ హై చాలా దూరంలో ఉంది. సో ఇమీడియట్ గా బ్యాంక్ నిఫ్టీ ఆ ఫీట్ ని అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూసినట్లయితే నిఫ్టీలో మనకి హైయెస్ట్ రేటింగ్ అనేది మనకి 25,000 దగ్గర ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అట్లాగే పుట్ సైడ్ చూస్తే 23,500 దగ్గర ఉంది. సో మనకి ఇమీడియట్ సపోర్ట్స్ 23,500-600 దగ్గర ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మార్కెట్స్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి చిన్న డిప్స్ తీసుకున్నప్పుడు మార్కెట్ 100 పాయింట్స్ 150 పాయింట్స్ ఇంట్రాడేలో డిప్స్ లో మార్కెట్ లో అక్యుములేషన్ చేసుకోవచ్చు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కుటుంబరావు గారు కూడా గురువారం ఆ రోజుకు సంబంధించి 23,500 కాల్ ఆప్షన్ కొనమన్నారు. అలాగే మీరు ఈ వీక్ సంబంధించి కొనమంటం జరిగింది. రెండు కూడా చక్కగా పెరిగాయి. ఏంటి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? మీరు ఇచ్చిన ఈ వీక్ 23,500 కాల్ ఆప్షన్లో అది కంటిన్యూ చేయొచ్చా? సో చాలా మంది నాకు అక్కడ కనిపించిన వాళ్ళు కాల్ ఆప్షన్స్ కొన్నాము, ప్రాఫిట్స్ కూడా బుక్ చేసేసుకున్నాము అని చెప్పారు. సో చాలా వైజ్ డెసిషన్స్ తీసుకుంటున్నారండి ఇన్వెస్టర్స్ కూడా. ఎందుకంటే ఒక సింగిల్ డే లోనే మనకు మార్కెట్ 414 పాయింట్స్ నిఫ్టీలో ర్యాలీ జరిగింది. జనరల్ గా అలాంటి బిగ్ క్యాండిల్స్ మనకు లైవ్ లో కనిపించడం అనేది కొద్దిగా రేర్ గా జరుగుతుంది. ఎవ్రీ 3 months కి ఒకసారి 4 months కి ఒకసారి జరుగుతుంది. సో నేనేం చెప్తానంటే, ఇన్ కేస్ ఎవరైనా స్టిల్ ఇప్పటికీ హోల్డ్ చేస్తూ ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్లతో కంటిన్యూ చేసుకోమని చెప్తానండి పొజిషన్ ని. సో ప్రాఫిట్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ చిన్నగా ట్రైల్ చేసుకోమని చెప్తాను. మనం ఇచ్చిన టార్గెట్స్ అయితే మధ్యాహ్నం కల్లా టార్గెట్స్ కూడా రావడం జరిగింది. సో చాలా మంది ప్రాఫిట్స్ బుక్ చేసామని ఈవెంట్ రోజున చెప్పడం జరిగింది, చూశాను. అప్పుడప్పుడు అటువంటి బొనాంజాలు దొరుకుతూ ఉంటాయి. నాకు కొంతమంది చెప్పారు ఆ రోజు స్క్వేర్ అప్ చేసుకొని కుటుంబరావు గారు ఆ రోజుకి డేరింగ్గా డాషింగ్గా ఇచ్చేశారు. మీరు నెక్స్ట్ వీక్ అన్నారు, బట్ రెండు కూడా చక్కగా వర్కౌట్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. సో కుటుంబరావు గారు ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయి. కోటక్ యాక్సిస్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కోటక్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. యాక్సిస్లో కొంచెం వాళ్ళకి లాస్ట్ క్వార్టర్లో ఏదైతే ప్రొవిజనింగ్ అవన్నీ చేశారో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందనేది చూడాలి. బట్ డెఫినెట్లీ బోత్ ఆర్ ఆన్ గుడ్ వికెట్ అని చెప్పేసి అని అంటాను. అల్టిమేట్లీ ఇవాళ మార్కెట్ని లీడ్ చేస్తుందంటే కనుక ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ లార్జ్ లైక్ బజాజ్ గ్రూప్ కానీ ఇవన్నీ కూడా అనమాట, ఇంక్లూడింగ్ శ్రీరామ్ ఫైనాన్షియల్. అయితే ఈ టెంపో కంటిన్యూ అవుతుందంటే సెక్టార్ వైజ్ డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ అవనివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అవనివ్వండి, వీటికి టారిఫ్స్ ఇంపాక్ట్ లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ డొమెస్టిక్ కన్జంప్షన్ పైన, డొమెస్టిక్ డిమాండ్, డొమెస్టిక్ క్రెడిట్ డిమాండ్ ఎట్లా ఉంటుంది దీనిపైన డిపెండెంట్ కాబట్టి అనమాట. లిటరల్లీ ఒక ఇమ్యూన్ సెక్టర్ అని చెప్పేసి అని చెప్పచ్చు. అందుకని చెప్పేసి కాస్త ఓవర్ ఎంఫాటిక్గా అనమాట బయింగ్ ఈ సెక్టార్లో అవుతుంది, రీషఫలింగ్లో అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. అయితే కపుల్ ఆఫ్ గ్లోబల్ న్యూస్లు కూడా ఇప్పుడే చదువుతూ ఉంటే కనుక కనిపిస్తున్నాయి. అవ్వకూడదని అనుకుంటున్నా. లైక్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఒక అడ్వైజర్ బెదిరించారంట, చైనీస్ కంపెనీస్ డీలిస్ట్ చేస్తామని చెప్పేసి.
అమెరికాలో. ఓకే. ఎందుకంటే లార్జ్ కంపెనీస్ లైక్ అలీబాబా కానీ, బైడు కానీ, పీడీడీ కానీ, JD.com కానీ, టెన్సెంట్ కానీ, ఇట్లో అమెరికన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపు 830 బిలియన్స్ ఉంది. అంత అమౌంట్ అట్లలో ఉన్నప్పుడు అనమాట ఆ డీలిస్టింగ్ అనేది ఒక ఫుల్లీ స్టెప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అవ్వదనే అనుకుంటున్నాను, బట్ బెదిరింపు రావటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి. అయితే ఈ అన్సర్టనిటీకి అనుగుణంగానే మనం చూస్తున్నాం బంగారం ఎట్లా పెరుగుతుందని. ఇప్పుడు ఫ్యూచర్స్ కూడా చూస్తూ ఉంటే $3,400 పర్ ఔన్స్ అయిపోయింది. అంటే మన దగ్గర అక్షయ తృతీయ 30వ తారీఖు వచ్చే లోపలే £1,00,000 ట్రేడ్ అయ్యేటట్టు కనిపిస్తుంది బంగారం కూడా. కాబట్టి ఓవరాల్గా అనమాట మార్కెట్లో ఏదైతే చూస్తున్నామో ఒక టెంపో అనేది రీగెయిన్ చేసుకుందో 23,500 సస్టైన్ చేసుకుంటే మాత్రం మేబీ యాజ్ హై యాజ్ 24,500 వెళ్ళొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొన్న గురువారం నాడు 25,000లో అగ్రెసివ్ బయింగ్ అయింది. 25,000 కాల్ ఆప్షన్స్లో అగ్రెసివ్ బయింగ్ అయింది, దట్ టు ఈవెన్ ఫర్ కమింగ్ సిరీస్ కూడా. ఎందుకంటే 24కి సిరీస్ క్లోజ్ అవుతుంది. అయితే 25,000 వరకు చాలామంది స్పెక్యులేటర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారంటే అట్లీస్ట్ 24,500 వరకు ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చా అనే ఫీలింగ్ కూడా ఇస్తుంది మార్కెట్ అయితే. అండ్ ఆ రిజల్ట్స్లో నెగిటివ్ సర్ప్రైజెస్ లేకపోతే చాలా షార్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా షార్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే FI నెట్ షార్ట్స్ ఇప్పుడు కూడా ఇంకా 83,000 కోట్లు ఉన్నాయి. రెగ్యులర్గా వాళ్ళు కొంటున్నారు క్యాష్ మార్కెట్లో కానీ ఇట్లో కంపేర్ టు DIS కంటే కూడా DIS కొంత మోడెస్ట్గా ప్రాఫిట్ కూడా బుక్ చేస్తున్నారు. బట్ కొంటున్నా కూడా అలా నెట్ షార్ట్స్ అరౌండ్ 50,000 ఆర్ బిలోకి వచ్చే టైంకి అనమాట నేను అనుకుంటాం మార్కెట్ పీక్ కూడా రీచ్ అవ్వచ్చు. దట్ మే బీ అరౌండ్ ఈ ఇమీడియట్ పీక్ మాత్రం 24,500 దాకా వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అంటే డేటాని బట్టి PCR కానీ ఇవన్నీ కూడా చూస్తే హైలీ పాజిటివ్గా ఉన్నాయి. మొన్న కూడా PCR అనమాట. ఎందుకంటే వాళ్ళ డేటా కూడా చూస్తూ ఉంటే మీకు విక్స్ దాదాపు ఇప్పుడు 15 దగ్గరకు వచ్చేసింది, 15.4కి వచ్చింది. అంటే చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పుట్ కాల్ రేషియో కూడా 1.17 దాకా వెళ్ళిపోయింది. యూజువల్లీ బిలో 1 వచ్చినప్పుడు క్లోజర్ టు 0.7, 0.8 వచ్చినప్పుడు కొనమని చాలాసార్లు చెప్పడం జరిగింది మనం. అదేవిధంగా ఇప్పుడు జంప్ కూడా వచ్చానమాట. ఈ ర్యాలీతో పాటు 1.17కి వచ్చింది. మేబీ 1.3, 1.4కి PCR వెళ్తే అప్పటికి కాస్త పీక్ అయింది టెంపరీ అని చెప్పేసి అని అనుకోవచ్చు. స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా ఎక్కడ బిల్డప్ అవుతున్నాయి అంటే హిందుస్థాన్ జింక్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, జిందాల్ స్టీలు, హడ్కో. ఇన్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ హడ్కో కెన్ జంప్ అని చెప్పేసి అని కనిపిస్తుంది. వాల్యూమ్స్ ఒక మంచి షార్ట్ కవరింగ్ చూసాం, మంచి కవరింగ్ చూసాం, ఇంకా కనిపిస్తుంది. అండ్ హిందుస్థాన్ జింక్ ఇండైరెక్ట్గా గోల్డ్ ఎఫెక్ట్ దానిపైన కనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్తో పాటు సిల్వర్ కూడా పెరుగుతుంది. కాబట్టి సిల్వర్కి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ హిందుస్థాన్ జింకే. కాబట్టి దాని ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేట్స్ షార్ట్ టర్మ్లో కాస్త అది కూడా జంప్ కావచ్చు అని చెప్పేసాను. స్పెక్యులేటివ్ షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే టెక్ స్టాక్స్లోనే 2-3 బిల్డప్ అయినాయి, లైక్ విప్రో కానీ ఇలాంటి స్టాక్స్లో. ప్లస్ దివి ల్యాబ్స్, ఐనాక్స్ విండ్లో కూడా కొంచెం షార్ట్స్ అయితే బిల్డప్ అయినాయి. బట్ ఇగ్నోర్ చేయొచ్చు రిజల్ట్ వచ్చే వరకు అయితే అని చెప్పేసి అని అంటాను. హై డెలివరీ కన్విక్షన్ తోటి మాత్రం ITC, మ్యాక్స్ హెల్త్, APL అపోలో, డీమార్ట్ ఇలాంటి స్టాక్స్లో కనిపించింది. కాబట్టి ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ వీటిలో మేబీ నెక్స్ట్ సిరీస్లో ఉండొచ్చు, ఈ సిరీస్లో ఉండకపోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బ్యాన్ లిస్ట్లో అయితే 5 షేర్లు ఉన్నాయి. ఏంజల్ 1 రిజల్ట్ వచ్చేసిన తర్వాత షార్ట్ సెట్లు చూసాం. అదేవిధంగా హిందుస్థాన్ కాపరు, మన్నాపురం, నాల్కో, ఇరిడా. మన్నాపురం ఎప్పుడైతే బెయిన్ క్యాపిటల్ తీసుకుందో అప్పటి నుంచి దాదాపు బ్యాన్ లిస్ట్లోనే ఉంది. కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటా. వన్స్ బ్యాన్ నుంచి బయటకు వస్తే దీంట్లో యాక్టివిటీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ అయితే యాజ్ ఆఫ్ నో సేఫ్ జోన్లో ఉన్నాయి. ఇవాళ ఓపెనింగ్ ఒక మోడెస్ట్ 20-30 పాయింట్స్ వీక్గా ఓపెన్ అయినా లేదు. కుటుంబరావు గారు ప్రీ ఓపెనింగ్లో 185 పాయింట్స్ అప్, నిఫ్టీ 24,000 క్రాస్ అయిపోయింది. అయితే డెఫినెట్లీ సస్టైన్ అవుతుంది. అంతే మేబీ థ్యాంక్స్ టు ICICI అండ్ HDFC. అంతే మెయిన్ ఆ రెండే లీడ్ చేస్తాయండి. ఎందుకంటే HDFC మార్కెట్ క్యాప్ తక్కువ కాదు కదండి, 14.5 lakh crores, దాదాపు 15 లక్షల కోట్లు. అది నేను ICICI కలిపితే డామినేట్ చేసి ఇండెక్స్ని 100 పాయింట్స్ తీసుకెళ్తాయి నిఫ్టీని. అందుకని చెప్పేసి సస్టైన్ అవుతుంది. అదర్వైజ్ ఎందుకంటే మార్నింగ్ 20-30 పాయింట్స్ నెగిటివ్ చూపించడానికి కారణం కూడా జపనీస్ మార్కెట్ వీక్గా ఓపెన్ అవటం, డౌ ఫ్యూచర్స్ వీక్గా ఉండటం వాటితోటి. కానీ మన మార్కెట్స్ ఇండిపెండెంట్గా ఈ బ్యాంక్ స్టాక్స్ తోటి ర్యాలీ అవుతున్నాయి. కాబట్టి దే షుడ్ బి ఆన్ ఎ బెటర్ ఫుటింగ్ అని చెప్పేసి అని అంటాను. స్టే ఇన్వెస్టెడ్, హడావుడిగా తొందరపడి అమ్మాల్సిన అవసరం లేదు. మేబీ వన్ బిగ్ బంపప్ ఫార్మా స్టాక్స్లో ఉండొచ్చు. ఎందుకంటే అనదర్ ట్రంప్ నోట్ వచ్చింది.
దాదాపు అనమాట ఇది ఏప్రిల్ 18th నోట్ వచ్చిందనమాట. అందులో చూస్తే మన దగ్గర డ్రగ్ ప్రైజెస్ తగ్గించాలి అమెరికాలో అని చెప్పేసి ఇంటర్నల్ నోట్ అనమాట వాల్ స్ట్రీట్ జర్నల్లో సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు. దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇండియన్ ఫార్మా కంపెనీస్ పైన జెనరిక్ సప్లయర్స్ పైన ఏమి ట్యాక్సులు పెద్దగా ఉండకపోవచ్చు అనేది కూడా ఉంది. కాబట్టి వాచ్అవుట్ ఫర్ ఫార్మా సెక్టర్ కూడా ఒక మేజర్ బంపప్ ఎనీ టైం రావచ్చు అని చెప్పేసి అని అనుకుంటాం. ఓకే, సో 24,000 కనిపిస్తోంది మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో. అలాగే గోల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కొంతమంది అడుగుతున్నారు గోల్డ్ బీస్ ఇప్పుడు కొనుక్కోవచ్చా అని. ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి ముందు నేను క్రాంతి గారు అనుకుంటున్నాం 4,500 ఇచ్చారు గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు గోల్డ్కి సంబంధించిన ప్రెడిక్షన్, గోల్డ్మెన్ సాక్స్ అండ్ గోల్డ్. సో అది కూడా ఒక ఫ్యాక్టర్. డెఫినెట్లీ గోల్డ్ అవసరార్థం అయితే తప్పనిసరిగా వెంటనే కొనండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అంటారా, అది వేరే కాల్. అక్కడ మనం మీనమేషాలు అంటే ఎంత పెరగచ్చు ఏమిటి లెక్కలన్నీ వేయాలి. బట్ అవసరార్థం పెళ్ళిళ్ళు ఇతరత్ర అవసరాలు ఉంటే మాత్రం వెంటనే కొనండి. చాలామంది వర్క్షాప్ మేము వాలంటీర్స్గా వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవసరమైతే తప్పకుండా తీస్తున్నామండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. వీ నీడ్ సో మెనీ పీపుల్ టు పార్టిసిపేట్ ఈవెన్ యాజ్ వాలంటీర్స్. అది కూడా అవసరమే మాకు. తప్పకుండా నెక్స్ట్ వర్క్షాప్స్లో మీకు అవకాశం ఇస్తాం. నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్లు లాభపడింది ప్రీ ఓపెన్లో. అండ్ సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో మనకు క్లోజ్ కావడం అనేది చూస్తున్నాం. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. బ్యాంక్ స్టాక్స్ లీడ్ చేయబోతున్నాయి వాటి లాభాలని. మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఈలోగా కొన్ని మెయిల్స్ తీసుకుందాం. మొదటి మెయిల్ ఓకే, శకుంతల ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్లో మంత్లీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు 3,000 రూపాయలు. కానీ ఫండ్స్ డీటెయిల్స్ నోటీస్ చేసిన తర్వాత ఎన్ఏవి హైగా ఉందట. న్యాచురల్గా ఉంటుందండి ఇంత మార్కెట్స్. గోల్డ్ ఎస్పెషల్లీ గోల్డ్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఎన్ఏవి హైలో ఉండడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు, తప్పు కూడా లేదు. ఎన్ఏవి గురించి కాదండి, రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, పాస్ట్ రిటర్న్స్, వీటికి హిస్టరీ తక్కువ. ఎందుకంటే ఈ మధ్యనే విడుదలైనటువంటి స్కీమ్స్ ఇవి. ఎల్ఐసి మల్టీ అసెట్ కావచ్చు, ఐసిఐసిఐ మల్టీ అసెట్ కావచ్చు, ఇవన్నీ. కానీ కొంత పోర్షన్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోని మల్టీ అసెట్ ఫండ్స్కి కేటాయించండి. తప్పనిసరిగా కేటాయించాల్సినటువంటి తరుణం ఇది. అందువల్ల ఎన్ఏవి గురించి ఏమి గాబరాపడద్దు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మల్టీ అసెట్ ఫండ్స్. తర్వాత శ్రీకాకుళం నుంచి ఓకే, సూలా వినియార్డ్స్ గురించి అడుగుతున్నారు భరద్వాజ్. సూలా వినియార్డ్స్, మదర్సన్ సుమి, షాల్బీ హాస్పిటల్స్, ఎల్టీఐ మైంట్రీ, ఈ 4 నుంచి 5 సంవత్సరాల కోసం 5 లక్షల రూపాయలు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. భరద్వాజ్ కొనొచ్చా? కుటుంబరావు. సూలా అయితే అండర్ పెర్ఫార్మర్గా ఉండిందండి. లాస్ట్ 2 years కూడా మనం చూసాం. హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన స్టాక్ అనమాట. ఎందుకంటే వైన్ సెగ్మెంట్లో ఫస్ట్ లిస్టెడ్ కంపెనీ, వైన్ టూరిజం అని కానీ ఇట్లాంటివి కూడా. కానీ రిజల్ట్స్ ఎప్పటికప్పుడు జస్టిఫై చేయకపోవడంతో మల్టీ ఇయర్ లోకి కూడా స్టాక్ వచ్చి ట్రేడ్ అవుతుంది. కాబట్టి నేను అనుకోవటం అన్లెస్ ఒక క్లియర్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చే వరకు మాత్రం అవాయిడ్ చేయమని అంటాను. తొందరపడి కొనాల్సిన అవసరం అయితే లేదు. టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు కొనటం బెటర్ అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. క్రాంతి గారు, మదర్సన్ సుమి కొనొచ్చా ఇక్కడ? వసంత్ గారు, ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ అయితేనే మదర్సన్ సుమి కొనాలి వసంత్ గారు. ఈ రిజల్ట్స్ చూసి మదర్సన్ సుమిలో పొజిషన్స్ బిల్డప్ చేయమంటాను. నెక్స్ట్ యుఎస్ టారిఫ్ కూడా మదర్సన్ సుమికి గ్లోబల్ ఆపరేషన్స్ ఉన్నాయి. మదర్సన్ సుమిని మనం ఇండియన్ మల్టీనేషనల్ కార్పొరేషన్ కింద చూడాలి. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకున్న ప్లాంట్స్ కనుక చూస్తే కనుక 46 కంట్రీస్ నుంచి ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుంది అనమాట. మరి ఆ ఇండివిజువల్ కంపెనీస్ నుంచి ఏ రకంగా టారిఫ్ ఉంటుందో చూడాలి. యుఎస్ వన్ ఆఫ్ ద కీ మార్కెట్ వాళ్ళకి. సో ఇమ్మీడియట్గా కాకుండా నెక్స్ట్ ఫ్యూ డేస్లో రిజల్ట్స్ ఎర్నింగ్ కామెంటరీ చూసి మదర్సన్ సుమిలో పొజిషన్స్ని బిల్డప్ చేయమని చెప్తాను. ఎల్టీఐ మైంట్రీ ఒక కాంట్రేరియన్ బెట్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఐటీ నెక్స్ట్ 1-2 quarters కొద్దిగా వీక్గా ఉంటుంది. కామెంటరీ అంతా కూడా అలాగే వస్తుంది. అది టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, టాటా ఎలక్సీ కావచ్చు. కాబట్టి కొద్దిగా ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, అలా చూడాలి. బట్ కాంట్రారియన్ బెట్గా ఎస్ఐపీలు చేయండి లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో. షాల్బీ హాస్పిటల్స్ కొనమంటారా? అంటే లాంగ్ టర్మ్కి డెఫినెట్లీ మోడెస్ట్ ఎక్స్పోజర్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెటర్ పెర్ఫార్మింగ్ హాస్పిటల్ స్టాక్స్ వితౌట్ ఎనీ డౌట్. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా అనౌన్స్ చేశారు. బై అని అంటాను. బట్ కంటిన్యూస్గా క్వార్టర్ మానిటర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే,
సమర్థన్ మదర్సన్ సరే ఇప్పుడే మనం చెప్పడం జరిగింది. స్వరాజ్ ఇంజిన్స్ వంశీ అయితే అడుగుతున్నారు, స్వరాజ్ ఇంజిన్స్ ఇప్పుడు కొనొచ్చా? నేనైతే కొనొచ్చా అని చెప్తాను. స్వరాజ్ ఇంజిన్స్ కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నప్పటికీ కూడా M&M ఆల్మోస్ట్ M&M గ్రూప్ కంపెనీగానే భావించాలి దీన్ని. ట్రాక్టర్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ చూస్తే వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? ఈసారి అయితే వసంత్ గారు స్వరాజ్ ఇంజన్స్ ఫస్ట్ వీక్లోనే రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ రికవరీ చూస్తున్నాం స్వరాజ్ ఇంజన్స్లో. నెట్ మార్జిన్స్ పెరిగినాయి, ప్రాఫిటబిలిటీ బాగా పెరిగింది. స్వరాజ్ ఇంజన్స్ రిజల్ట్స్ అయితే బాగా వచ్చింది వసంత్ గారు. కానీ ఈసారి మన మెట్ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ కనుక చూస్తే కనుక గుడ్ మాన్సూన్ ఉండబోతుంది, మంచి అబవ్ నార్మల్ మాన్సూన్ ఉండబోతుందని ఇనిషియల్ రిపోర్ట్స్ ఉన్నాయి. అందువల్ల ఆయనకి ఇది సిక్లికల్ స్టాక్ వసంత్ గారు, కంప్లీట్లీ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ సెక్టర్ ఓన్లీ. ట్రాక్టర్స్, సో ఇట్స్ అ సిక్లికల్ అనమాట. సో ఆ సిక్లికల్ నేచర్ కనుక ఆయన ఓకే అయితే కనుక డెఫినెట్గా ఈ మార్కెట్స్లో ఏదైనా డిప్ వస్తే స్వరాజ్ ఇంజన్ని యాడ్ చేయమని చెప్తాను. మిగిలిన ఓఈఎమ్స్లో ఏమవుతుందంటే దే హ్యావ్ కమర్షియల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఉంది, బట్ ఇట్స్ ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చరల్ థీమ్ ఓన్లీ. ఆయనకి ఎక్స్ట్రీమ్ లాంగివిటీ ఉంటే కనుక డెఫినెట్గా యాడ్ చేయొచ్చు. M&M హోల్డ్స్ 52% ఇన్ దిస్ కంపెనీ స్టేక్. నిర్మల అడుగుతున్నారు, PCBL 2500లో 2500 షేర్లు 542లో కొన్నారు. మోర్పెన్ ల్యాబ్స్ 70లో కొన్నారు. హోల్డ్ ఆర్ యావరేజ్? PCBL అయితే హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ ఎక్విషన్ ఏదైతే ఉందో ఆక్వా ఫండ్ అంతా కూడా ఈస్ నౌ ప్లేయింగ్ అవుట్ అనమాట. నెక్స్ట్ 2 to 3 quarters ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిపోర్ట్ మంచి రిజల్ట్ కూడా. అందుకని డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు PCBL అని చెప్పేసి అని అంటాను వితౌట్ ఎనీ డౌట్. మోరపెన్ అయితే మనం చూసాం, ఎప్పుడైతే డీమర్జర్ అంటూ అనౌన్స్ చేశారో అప్పుడు స్టాక్ అనమాట ఇదివరకు 70 దగ్గరే మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పడం జరిగింది స్టాక్. అక్కడి నుంచి స్టాక్ దాదాపు 100 వరకు అనమాట వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి సగానికి సగం కూడా చూసాం. ఎందుకంటే డీమర్జర్ రేషియోని చాలా ఇన్స్టిట్యూషన్స్ కాస్త యాక్సెప్టెన్స్ కూడా చూపించలేదు. అది ఓవరాల్గా ఎట్లా అన్రోల్ అవుతుంది డీమర్జర్ ప్లాన్ ఇదంతా కూడా చూడాల్సి వస్తుంది. టిల్ దెన్ మాత్రం జస్ట్ హోల్డ్ అని చెప్పేసి అని అంటాను. ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదు. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం. 120 పాయింట్ల లాభం నిఫ్టీలో చూస్తున్నాం. 24,000కి జస్ట్ కొద్దిగా కింద ఉంది అంతే, 23,970. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. 650 పాయింట్ల లాభంతో బ్యాంక్ నిఫ్టీ ఈ సమయంలో ఆల్ టైమ్ హై 54,967 దగ్గర మనకు బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 1062 430 BSEలో, 1400 327 NSEలో. సో 1400 స్టాక్స్ పెరిగితే 300 స్టాక్స్ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. సో చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. సెప్టెంబర్లో 54,467 మనకు కనిపించినటువంటి హై లాస్ట్ ఇయర్. ఇప్పుడు 55,000 మనం బ్యాంక్ నిఫ్టీ క్రాస్ చేయడం చూస్తున్నాం. ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఓపెనింగ్. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నౌ ట్రేడింగ్ ఎట్ 55,082, 790, ఆల్మోస్ట్ 800 పాయింట్స్ లాభం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. థ్యాంక్స్ టు దీస్ 2 స్టాక్స్, ICICI అండ్ HDFC Bank, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ. సెన్సెక్స్ కూడా 530 పాయింట్ల లాభంతో మనకు కనిపిస్తుంది. అండ్ బ్రెడ్త్ ఇప్పుడు అనుకున్నట్లుగా చాలా పాజిటివ్గా ఉంది. ఓకే, ఆల్ బ్యాంక్ స్టాక్స్ ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నటువంటి సమయం ఇది. రామకృష్ణ గారు, ఏమిటి బ్యాంక్ నిఫ్టీ ఈ సమయంలో కొనొచ్చా? 840 పాయింట్స్ లాభంతో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎనీ డిప్ అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఏ మాత్రం డిప్ తీసుకున్నా కానీ మన మార్కెట్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. మేబీ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అంటే 52 వీక్ హై తర్వాత వచ్చిన గ్యాప్, ఈరోజు గ్యాప్ ఫార్మేషన్ చూస్తున్నాము. క్లోజింగ్ దాకా చూడండి. ఈరోజు పొజిషన్స్ తీసుకునే వాళ్ళు మార్నింగ్ సెషన్లో కంటే ఈవినింగ్ సెషన్లో క్లోజింగ్ బేసిస్లో పుట్ రేటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇన్ కేస్ మార్కెట్ కనుక రెండు కూడా క్రూషియల్ లెవెల్స్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ఇందా చెప్పుకున్నట్లు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దాటున్న పరిస్థితిలో ఉంది. నిఫ్టీ ఏమో ఒక నెక్ లైన్ ఫార్మేషన్ దగ్గర పైన ఉందండి. సో ఇన్ కేసు మార్కెట్ కనుక 24,000 పైన కనుక క్లోజ్ అవుతున్నా నిఫ్టీలో, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఈ రోజు రికార్డ్ అయ్యి పైన క్లోజ్ అవుతున్నా కంఫర్టబుల్ గా పుట్ రైటింగ్ చేసుకోవచ్చు. పుట్ రైటింగ్ చేయమంటున్నారు. ఓకే, డోంట్ బై అండి. పుట్ రైటింగ్ అంటే పుట్స్ అమ్ముతున్నారు మీరు.
ఓకే. అలాగే ఐటీ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. ప్రభాఫ్ ఎఫెక్టా లేకపోతే లోవర్ లెవెల్స్ దగ్గర కొంత బయింగ్ వస్తుందా? టెక్ మహీంద్రా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది 3%, ఇన్ఫోసిస్ 2.5% పెరిగింది, అలాగే హెచ్సిఎల్ టెక్ 2% పెరిగింది, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ నౌ ట్రేడింగ్ ఎట్ 1942. సో 2300, 2400 టార్గెట్స్ ఇచ్చాయి బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. అది ఇక్కడ మనకు వర్కౌట్ కావడం అనేది చూస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ ఎట్ 1426, 1.43% పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్. సో శుభసూచకం. విజయవాడ వర్క్షాప్ తర్వాత మనం విజయవాడ నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం కూడా ఒక రికార్డ్ టైంలో, అంటే బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ హైని టచ్ చేసిన టైంలో మనం కండక్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరొక మెయిల్లోకి వెళ్దాం. షీలా ఫోమ్ గురించి అడుగుతున్నారు. బీడి రామారావు గుంటూరు నుంచి. ఆయన 788 రూపాయల్లో షీలా ఫోమ్ కొన్నారు. లాస్ బుక్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా, లేదు యావరేజ్ ఏమైనా చేయొచ్చా? యావరేజింగ్ అయితే వద్దంటానండి, ఎందుకంటే స్టాక్ చూసాం మధ్యలో స్మాల్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ రావడం అనమాట, దాంతో స్టాక్ కరెక్ట్ అవడం కూడా చూసాం. నేను అనుకోవటం మాత్రం క్విక్ ర్యాలీ అనేది అయితే మాత్రం స్టాక్లో రాదు. బట్ యాజ్ ఆఫ్ నో క్వార్టర్లీ రిజల్ట్స్ చూసి దాని తర్వాతే బై చేయమంటాను. ఎందుకంటే 52 వీక్ లో దగ్గరే నడుస్తుంది ఇప్పుడు స్టాక్. 52 వీక్ లోకి దగ్గరగా ఉన్న స్టాక్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడబుల్. బట్ ఏంటంటే టెక్నికల్లీ ఏమన్నా టర్న్ అరౌండ్ వస్తుందా, పోనీ రిజల్ట్ తర్వాత ఏమన్నా చేంజెస్ వస్తాయి అనేది చూసి డెసిషన్ తీసుకుని, ఇన్ఫ్యాక్ట్ మైల్డ్ ర్యాలీ వస్తే ఎగ్జిట్ అవటం కూడా బెటర్. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. పాండీ ఆక్సైడ్ నరేష్ కుమార్. పాండీ ఆక్సైడ్ హోల్డ్ చేస్తున్నారు 999 రూపాయలు. వీడాల్ అంటే టైడ్ వాటర్ ఆయిల్ 2300లో. రెండు నష్టంలో ఉన్నారు, ఏం చేయాలి? పాండీ ఆక్సైడ్ హైనిచ్చి కరెక్ట్ అవటం చూసామండి. లాస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడే అమ్మాలి చాలామంది, ఎందుకంటే రిజల్ట్ అప్పుడు పీక్ అవుట్ అయింది. కాస్త డిసప్పాయింట్మెంట్ ఉండటంతో అక్కడి నుంచి స్టాక్ తగ్గుతూ వచ్చిందనమాట. బట్ వాళ్ళ కొత్త ప్లాంట్ ఏదైతే ఒకటి ఎక్స్పాండెడ్ ప్లాంట్ అనమాట, ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నమాట, చిత్తూరు సైడ్. ఇట్ హెస్ గాట్ కమిషన్డ్. మేబీ నెక్స్ట్ 2 to 3 quarters కాస్త బెటర్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఆ టైం అప్పుడు స్టాక్ ర్యాలీ అయితే కనుక క్లోజర్ టు 1200 అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటం బెటర్ అని చెప్పేసి అని అంటాను. ఓకే, వీడాల్ అంటే లిక్విడిటీ తక్కువ అండి, టైడ్ వాటర్ ఆయిల్ అనమాట, అది చూడాలి కేర్ఫుల్గా. ఓకే, లిక్విడిటీ తక్కువ కాబట్టి స్టాక్ అనమాట ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మోర్ లిక్విడ్ స్టాక్లోకి మూవ్ అవ్వమని చెప్పేసి సజెస్ట్ చేస్తాం. ఓకే. దైతా సత్యనారాయణ ప్రసాద్ విజయవాడ వర్క్షాప్కి అటెండ్ కాలేకపోయారట పర్సనల్ ఎమర్జెన్సీస్ వలన. నథింగ్ టు వరీ సార్, నెక్స్ట్ వర్క్షాప్కి హాజరవచ్చు. స్నైడర్ కొన్నారట 695 రూపాయల్లో, ఇప్పుడు 612 ఉంది. అలాగే కాఫీ డే 44లో కొన్నారు. హోల్డ్ చేయొచ్చా, లేదు ఏమైనా యావరేజ్ ఏమైనా చేయొచ్చా? రెండు స్నైడర్ అయితే వస్తుంది గారు హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడైతే యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వన్ ఆఫ్ ద అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ కనుక 250 లెవెల్ ఒకసారి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత స్టాక్ 800 లెవెల్ టచ్ అయ్యి ఇప్పుడు 650 లెవెల్లో కన్సాలిడేట్ అవుతుంది. మంచి గ్రూప్ కంపెనీ, పవర్ సెక్టర్ అంతా అవుట్ పర్ఫార్మింగ్లో ఉంది. నెక్స్ట్ పవర్ డిమాండ్ కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో. సో స్నైడర్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. చంద్రశేఖర్ రాజు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ 5 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేస్తానంటున్నారు, చేయొచ్చా? మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అండి, కొత్త ఫండ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్కి ఎక్కువ ఆదరణ ఉంది కదా అని చెప్పేసి ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి ఈ మధ్య. ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ఇండియా బిజినెస్ సైకిల్ ఫండ్, ఇలా ఈ పేరుతో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనే పేరుతో అందరూ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వీళ్ళందరూ కూడా లాంచ్ చేశారు. 5 years థీమ్ మంచి థీమే, కానీ 5 ఏళ్ల కోసమనే ఒక టార్గెట్ ముందే పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ 1 year రిటర్న్స్ కనుక ఇందులో చూస్తే 13-14% ఉంది. సో మంచి రిటర్న్ కింద భావించాలి. ఇప్పుడున్న కండిషన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సీజీ పవర్ గురించి అడుగుతున్నారు. రేవతి, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? 96 రూపాయలు కొన్నారు 300 షేర్లు సీజీ పవర్. హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రేట్స్లో కొన్నారు. ఒకప్పుడు మనం 5 years బ్యాక్ పెన్నీ స్టాక్గా చెప్పిన స్టాక్ అనమాట ఇది, డార్క్ హార్స్ కింద. అప్పుడు ఎంత 7 రూపాయలు 9 రూపాయలు ఉండేది. అక్కడి నుంచి స్టాక్ అనూహ్యంగా 900 రూపాయల దాకా ఎట్లా పెరిగిందో లాస్ట్ 5 yearsలో కూడా చూసాం. టోటల్ టర్న్ అరౌండ్ నౌ సెమీ కండక్టర్ స్పేస్లోకి కూడా వెళ్తుంది. ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది స్టాక్ అనమాట. డెఫినెట్లీ హోల్డ్, భయపడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఇన్ నెక్స్ట్ 1.5 year దిస్ మైట్ క్రాస్ ఈవెన్ 4 figure అని చెప్పేసి అన్నట్టు. జయంత్ కుమార్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 2750 రూపాయల్లో 600 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు. అయితే
ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇది కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్. కానీ ఏంటంటే వీళ్ళ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసేసి ఈవీ 2-వీలర్ థీమ్ అనమాట. ఇది కొంచెం లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కనుక చూస్తే స్లో అవుతుంది. సో స్టాక్ అయితే కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్లో కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. క్వార్టర్లీ రిజల్ట్స్ జాగ్రత్తగా నెంబర్స్ ఏ రకంగా పెరుగుతున్నాయో అబ్జర్వ్ చేసి ఇన్ కేస్ ఫర్దర్ స్టాక్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. రిజల్ట్స్ కనుక డిసప్పాయింట్మెంట్గా ఉంటే కనుక స్టాక్ని అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. ఇమీడియట్గా బై చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ యాడ్ చేయటానికండి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ మోర్ లైక్ ఏ హోల్డింగ్ కంపెనీ కూడా మురుగప్ప గ్రూప్. చాలా షేర్స్ వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో మురుగప్ప గ్రూప్ కంపెనీస్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇస్ మచ్ మచ్ హయ్యర్ అనమాట. అందుకని చెప్పేసి హోల్డ్ చేయొచ్చు. కరెక్ట్. ఓకే. సాయి తేజ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గాయి, 2.75% వచ్చాయి కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్స్ని ఎక్కడ పార్క్ చేయాలి? లిక్విడ్ ఫండ్స్లో చేయండి. దట్స్ వన్ ఆప్షన్. మేబీ ఒక 1 to 2% ఎక్స్ట్రా రిటర్న్స్ని మీరు సంపాదించగలిగే అవకాశం ఉంటుంది లిక్విడ్ బీస్ లాంటి వాటిలో. అండ్ ఒక ఆయన అడుగుతున్నారు, తులా రెడ్డి కుటుంబరావు గారి పుస్తకం నేను విజయవాడ వర్క్షాప్కి వస్తే కొందా అనుకున్నాను, కానీ సరే మా విజయకృష్ణకి ఫోన్ చేయండి, 9959555609 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అతని దగ్గర ఉన్నాయి పుస్తకాలు, మీకు పంపిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.